ఇప్పుడు ఈ మిక్చర్ అండ్ ఎలివేషన్ ప్రాబ్లం ఫార్ములాతో ఎలా చేయాలి, షార్ట్కట్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆల్ ఇక్కడ మనకి ఐటమ్ 1 50 పర్ కేజీ ఇచ్చారు రైస్. ఇంకో ఐటమ్ 2 70 పర్ కేజీ, 70 రూపీస్ పర్ కేజీ. ఈ రెండింటిని ఏ రేషియో, ఏ ప్రపోర్షన్లో మిక్స్ చేస్తే రిజల్టెంట్ అనేది 65 రూపీస్ పర్ కేజీ అవుతుంది అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఇప్పుడు మనం ఏం అజ్యూమ్ చేసుకున్నామంటే ఎక్స్ కేజీ ఆఫ్ ఐటమ్ 1 అండ్ వై ప్లస్ వై కేజీ ఆఫ్ ఐటమ్ 2. సో ఎక్స్ కేజీ ఆఫ్ ఐటమ్ 1 అంటే పర్ కేజీ 50 కాబట్టి ఎక్స్ కేజీ అంటే 50 ఇంటూ ఎక్స్. అదేవిధంగా ఐటమ్ 2లో వై కేజీ తీసుకుంటే పర్ కేజీ 70 కాబట్టి వై కేజెస్ 70 ఇంటూ వై. టోటల్ వెయిట్ ఎంత అవుతుంది? ఎక్స్ ప్లస్ వై. సో రిజల్టెంట్ మిక్చర్ పర్ కేజీ వెయిట్ 65 అని ఇచ్చారు. ఇక్కడ ఏమవుతుందంటే టోటల్ రూపీస్ బై టోటల్ వెయిట్. టోటల్ రూపీస్ ఏమో 50x ప్లస్ 70y బై టోటల్ వెయిట్ ఎక్స్ ప్లస్ వై. సో ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేద్దాం. 50x ప్లస్ 70y బై ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 65. సో 50x ప్లస్ 70y ఈజ్ ఈక్వల్ టు 65x ప్లస్ 65y. సో ఇది 5y ఈజ్ ఈక్వల్ టు 15 ఇంటూ ఎక్స్. సో x ఈజ్ టు y రేషియో ఏమవుతుంది? 5/15 1:3. సో x ఈజ్ టు y అంటే సో మనకి 65 రూపీస్ కేజీ మిక్చర్ కావాలంటే 50 రూపీస్ 1 కేజీ తీసుకోవాలి, 70 కేజీస్కి 3 కేజీస్ తీసుకోవాలి. అప్పుడు రిజల్టెంట్ మిక్చర్ 65 కేజీ అవుతుంది. ఇప్పుడు దీన్ని షార్ట్కట్లో ఎలా చేయొచ్చు అంటే ఇప్పుడు ఐటమ్ 1ది 50 రూపీస్, ఐటమ్ 2 70 రూపీస్. రిజల్టెంట్ మిక్చర్ 65 రూపీస్. ఆ రిజల్టెంట్ మిక్చర్ 50కి 70కి మధ్యలో ఉంటుంది. సో ఇప్పుడు ఇది 70 మైనస్ 65 ఈజ్ టు 65 మైనస్ 50 అంటే 5:15 1:3. సో మనకి ఈ 1:3 అనేది ఇక్కడ ఎక్సిస్ట్ వచ్చాయి. సో అవి 1:3 ప్రపోర్షన్లో మిక్స్ చేస్తే మనకి 65 రూపీస్ పర్ కేజీ మిక్చర్ రిజల్టెంట్ మిక్చర్ వస్తుంది. థ్యాంక్ యూ.